ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాలోని న్యూయార్క్లో నివసిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నేత గురుపర్వంత్ సింగ్ పన్నోల్ హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితుడైన భారతీయుడు నిఖిల్ గుప్తా తన నేరాన్ని అంగీకరించారు. హత్యకు కిరాయి మనుషులను పురమాయించడం, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలను న్యూయార్క్ కోర్టులో గుప్తా అంగీకరించారు. యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విక్టర్ మ్యారెరో మే 29న గుప్తాకు శిక్షను ఖరారు చేయనున్నారు. సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అటార్నీ జే క్లేటన్ తెలిపిన వివరాల ప్రకారం గుప్తాపై నమోదైన 3 అభియోగాలను కలిపి 40 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. భారత్కు చెందిన వికాస్ యాదవ్ మరికొందరితో కలిసి పన్నూన్ హత్యకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నినట్లు అటార్నీ ఆరోపించారు. వికాస్ యాదవ్ సూచనతో గుప్తా ఒక వ్యక్తిని సంప్రదించారు. అయితే సదరు వ్యక్తి అమెరికన్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ DEA కోసం రహస్యంగా పనిచేస్తున్నట్లు అటార్నీ తెలిపారు. పన్నూన్ హత్య కోసం ఒక కిరాయి హంతకుడిని ఏర్పాటు చేయమని గుప్తా అతడిని కోరారు. ఈ క్రమంలో $1,00,000 ఒప్పందం కుదిరింది. సదరు వ్యక్తి FBIకి సమాచారం ఇవ్వడంతో గుప్తా అరెస్ట్ అయ్యారు.